నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మునుపెన్నడూ చూడని ఒక అరుదైన మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట 7 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్న అత్యధిక కాలం ఎన్నికైన ప్రధాని రికార్డును ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ బద్దలు కొట్టబోతున్నారు. 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేసిన మోడీ వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చి సందిగ్ధ రాజకీయ పరిస్థితులను దాటుకుంటూ సగర్వంగా 4399 రోజులు పూర్తి చేసుకోబోతున్నారు. తద్వారా దేశ రాజకీయాల్లో ఒకే ఒక్కడుగా కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. భారత రాజకీయాల్లో జూన్ 10, 2026 ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోనుంది. ఆ రోజుతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం సేవలందించిన, నేరుగా ప్రజలెన్నుకున్న ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 12 ఏళ్ల 14 రోజుల రికార్డును ప్రధాని మోడీ అధిగమించబోతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో విజయమే ఏ పార్టీ అయినా, ఏ నేత సామర్థ్యానికైనా గీటురాయి. అందుకే గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ నానా తిప్పలు పడతాయి. రాష్ట్రాల్లో విజయం సాధించడానికే అనేక డక్కామొక్కీలు తినాలి. ఇక దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ఆషామాషి విషయం కానే కాదు. ఒక్కసారి ఎలాగోలా గెలిచినా వరుసగా రెండోసారి గెలవడం అంత తేలిక కాదు. అలాంటిది వరుసగా మూడోసారి కూడా జయకేతనం ఎగురువేయడమే కాకుండా పుష్కర కాలంగా ప్రధానిగా కొనసాగిన తర్వాత కూడా ఇప్పటికే దేశంలో అత్యంత ఆదరణ ఉన్న నేతగా ఉండడం చాలా అరుదనే చెప్పాలి. ఈ రేర్ ఫీట్ సాధించారు కాబట్టే ప్రధాని మోడీ ఇన్నాళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పలు రికార్డులను వరుసగా బద్దలు కొడుతున్నారు. కొన్నాళ్ల క్రితమే అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రభుత్వాధినేతగా రికార్డు సృష్టించిన మోడీ ఇప్పుడు అత్యధిక కాలం పదవిలో ఉన్న ఎన్నికైన ప్రధానిగా కొత్త రికార్డుని సృష్టించబోతున్నారు. ఆ మాటకొస్తే కాంగ్రెసేతర ప్రధానులు రికార్డులన్నీ తన రెండో టర్మ్లోనే బద్దలు కొట్టిన మోడీ గత ఏడాది కాంగ్రెస్ ప్రధానుల రికార్డులు బద్దలు కొట్టే పని మొదలుపెట్టారు. మునుపటి ఏడాది ప్రధానిగా ఇందిరా రికార్డుని బ్రేక్ చేసిన మోడీ ఇప్పుడు నవభారత నిర్మాత నెహ్రూ రికార్డుని అధిగమించడానికి సిద్ధంగా ఉన్నారు. సాంకేతికంగా చూస్తే నెహ్రూ మొత్తం ప్రధానిగా ఉన్న కాలం మోడీ కంటే ఖచ్చితంగా ఎక్కువే. కానీ నెహ్రూ మొదటిసారి 1947లో మధ్యంతర ప్రభుత్వానికి ప్రధానిగా సెలెక్ట్ అయ్యారు తప్ప నేరుగా ప్రజల ద్వారా ఎన్నిక కాలేదు. కానీ 2014 మే 26న మొదటిసారిగా నేరుగా ప్రజా బ్యాలెట్ ద్వారా ఎన్నికై ప్రధాని పీఠం అధిరోహించిన నరేంద్ర మోడీ నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా ప్రజామోదంతోనే ఈ రికార్డుని సొంతం చేసుకుంటున్నారు. దేశ మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. అంతకంటే ముందు 1947 ఆగస్టు 15 నుండి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ అది రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వం కాదు. ఆ రకంగా చూస్తే నెహ్రూ నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రధానిగా కొనసాగిన నికర కాలం 12 ఏళ్ల 14 రోజులు మాత్రమే. నరేంద్ర మోడీ 2014 మేలో తొలిసారి, ఆ తర్వాత వరుస విజయాలతో నేరుగా ప్రజామోదం పొందుతూ ఈ రికార్డును బద్దలు కొడుతున్నారు. మోడీ సాధించిన ఈ ఘనతకు ఆయన నాయకత్వం, దేశవ్యాప్తంగా ఆయనకున్న తిరుగులేని ప్రజాదరణే ప్రధాన కారణం. మోడీ హయాంలో దేశం దశాబ్దాల నాటి సంకీర్ణ రాజకీయాల అస్థిరత నుంచి బయటపడి పటిష్టమైన రాజకీయ సుస్థిరత వైపు అడుగులు వేసింది. ఈ సుస్థిరత వల్లే జీఎస్టీ లాంటి క్లిష్టమైన పన్ను సంస్కరణలు, డిజిటల్ ఇండియా విప్లవం, బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన వంటి సంచలన నిర్ణయాలు సాధ్యమయ్యాయి. జాతీయ భద్రతా విషయంలో రాజీలేని వైఖరిని ప్రదర్శిస్తూ ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి చరిత్రాత్మక నిర్ణయాలతో దేశ అంతర్గత రాజకీయ స్వరూపాన్ని మోడీ మార్చేశారు. నాయకులు, ప్రధానమంత్రులు ఎక్కువ సమయం పరిపాలించాలంటే వాళ్ళ సొంత క్వాలిటీస్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. నరేంద్ర మోడీ చాలా స్ట్రాంగ్ మ్యాన్గా దేశానికి బయటకు వచ్చారు. దేశభక్తులు, అలాగే ఒక క్లియర్ విజన్ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం ఆయన మీద కరప్షను, బంధుప్రీతి ఏమి రాలేదు. అది పెద్ద పాయింట్. అవి యంగర్ జనరేషన్కి ఏదో చేస్తున్నారు, ఇంప్రూవ్ చేస్తున్నారు దేశాన్ని. అది ఆ ఇంపాక్ట్ వల్ల ఎలక్షన్స్ గెలుస్తూ వచ్చారు. కానీ ఆయన ఎప్పుడైతే 2014లో ప్రధానమంత్రి అయ్యారో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా భారతదేశానికి పెద్ద ఉపయోగపడింది. ఆయిల్ ధరలు సకానికి సగం పడిపోయినాయి ఇంటర్నేషనల్గా. మన ఇరాన్ యుద్ధం వరకు ఆ చమురు ధరలు ఇతర దేశాల నుంచి చాలా తక్కువగా ఉన్నాయి. దానివల్ల ఆ డబ్బు సర్ప్లస్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంవత్సరానికి 3-4 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. దేశంలో మార్పు చూపెట్టుకోవాలని జరిగింది. దేశ రాజకీయాల్లో రాణించడం, సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆషామాషి కాదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూది ఇన్నాళ్లు చెక్కు చెదరని
చారిత్రక రికార్డ్. ప్రజాస్వామ్య ఎన్నికల్లో నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాప్రతినిధిగా ఎన్నికై దేశానికి ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా 15 మంది ప్రధానమంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో బీజేపీ తరపున నరేంద్ర మోడీ సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా అరుదైన రికార్డును కొన్నాళ్ల క్రితమే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు నెహ్రూ రికార్డుకు గురిపెట్టారు. ఇది దేశ చరిత్రలోనే ఓ అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది. 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ పాత రికార్డులో పనిపడుతున్నారు. దేశంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా, దేశాధినేతగా నరేంద్ర మోడీది ఎవరికీ సాధ్యం కాని రికార్డ్. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ దేశానికి రోల్ మోడల్ అయ్యారు. అలాగే మంత్రి పదవికి రాజీనామా చేసి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. సమర్థ నాయకత్వం, సుస్థిర పాలనతో భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. 25 ఏళ్ల రాజకీయ అనుభవంతో ప్రభుత్వ పాలనలో వివిధ రికార్డులను బ్రేక్ చేశారు. సరికొత్త రికార్డులను నెలకొల్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన భారత తొలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీది ప్రత్యేక రికార్డ్. ఇప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2014 మే 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు 13 సంవత్సరాలకు పైగా గుజరాత్ రాష్ట్రానికి నాయకత్వం వహించారు. 2014 మే 26న భారతదేశ 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో లోక్సభలో పూర్తి మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా నరేంద్ర మోడీ నిలిచారు. ఆ తర్వాత 2 పూర్తి పదవీ కాలాలు పూర్తి చేసి వరుసగా మూడోసారి తిరిగి ప్రధానమంత్రి అయిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. భారత ప్రధానిగా నెహ్రూ 4398 రోజులు పనిచేశారు. 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు నెహ్రూ ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ నేత నెహ్రూ రికార్డును ఈ నెల 10న అధిగమించబోతున్నారు. 2014లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ 2019 ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధించడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీకి అళ్లంత దూరంలో ఆగిపోయింది. దీంతో మిత్రపక్షాల అవసరం పడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఎలా ఏర్పాటైనా ప్రభుత్వాధినేతగా మోడీ పేరు కాకుండా మరో ప్రత్యామ్నాయం గురించి ఎవరూ ఆలోచించకపోవడం ఆయన నాయకత్వ పటిమకు అద్దం పట్టింది. కాకపోతే ప్రధానిగా మోడీ పాలనా కాలంపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఈ పుష్కరాన్ని ప్రగతిశీలకంగా పేర్కొంటూ ఉంటే మరికొందరు కొంత నిరంకుశ వైఖరి లేకపోలేదు అనే భావనతో ఉన్నారు. అయితే ఎన్ని రికార్డులు సాధించినా, ఎంత ఘనత వహించిన నేతైనా ఆయన పాలనపై ఖచ్చితంగా రెండో అభిప్రాయం కూడా ఉంటుంది. అంత మాత్రాన ఆ నేత సాధించిన ఘనతలు చిన్నవి అయిపోవు అనేది చరిత్ర చెప్పే సత్యం. ఇప్పుడు నెహ్రూ, ఇందిరా నిర్ణయాల్ని బీజేపీ తప్పుపడుతున్నట్టే రేపొద్దున ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయాలను కూడా వేరొకరు తప్పుపట్టొచ్చు. కానీ కేవలం రాజకీయ విమర్శలు ఏ నేత ఘనతలను చిన్నవి చేయలేవు. దేశ రాజకీయ చరిత్రలో తిరుగులేని నేతలుగా వారి పేరును చెడగొట్టలేవు. మోడీ నెహ్రూ రికార్డును అధిగమించబోతున్న తరుణంలో నాటి నేటి పరిస్థితులను బేరీజు వేస్తే చాలా తేడా కనిపిస్తోంది. దేశ జనాభా దగ్గర నుంచి రాజకీయ చైతన్యం వరకు ఎంతో మార్పు వచ్చింది. అప్పట్లో నెహ్రూ ఎదుర్కొన్న సవాళ్లకు ఇప్పుడు మోడీ చూస్తున్న సమస్యలకు పొంతనే లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి దేశ జనాభా దాదాపు 34 కోట్లు. కానీ మోడీ 2014లో పదవి చేపట్టే సమయానికి దేశ జనాభా 131 కోట్లు. ప్రస్తుతం 146 కోట్లు అని అంచనా. ఇన్నేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీల భాగస్వామ్యం కూడా పెరిగింది. దేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1951-52లో 53 రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. 2014 లోక్సభ ఎన్నికల సమయానికి దేశంలో 464 పార్టీలు పోటీ చేయగా 2024 ఎన్నికల సమయానికి 774 పార్టీలు పోటీ చేశాయి. దేశ తొలి ఎన్నికల సమయంలో 17 కోట్ల మంది ఓటు వేయగా 2014 నాటికి దాదాపు 84 కోట్ల మంది ఓటేశారు. నెహ్రూ హయాంలో కాంగ్రెస్ ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. అప్పట్లో 489 లోక్సభ స్థానాలుంటే అందులో 364 సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన నెహ్రూకు ఆ కాలంలో పెద్దగా జాతీయ స్థాయి ప్రతిపక్షం ఎదురు కాలేదు.
ఆయన సెక్యులర్ ఐక్యత సిద్ధాంతంతో దేశాన్ని నడిపించారు. అత్యంత తీవ్రమైన రాజకీయ పోటీ, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న తరుణంలో మోడీ ఎదిగారు. గుజరాత్ సీఎంగా వరుసగా 3 సార్లు గెలిచారు. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను ఓడించి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ తెచ్చిపెట్టారు. అభివృద్ధి మంత్రం, హిందుత్వ సాంస్కృతిక జాతీయవాదంతో మోడీ దేశ రాజకీయాలను మార్చేశారు. తొలి ప్రధానిగా నెహ్రూపై రాజకీయ బాధ్యతలకు మించిన పని పడింది. అదే స్వతంత్ర భారతాన్ని పటిష్టమైన పునాదులతో పదిలంగా నిర్మించడం. అంతేకాదు పేదరికంలో మక్కిపోతున్న శతాబ్దాల బానిసత్వంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన జాతిని సగర్వంగా తలెత్తుకుని నిలిపేలా చేయడం. ఇవి మరే ప్రధానికి ఎప్పుడూ ఎదురు కాని కఠిన సవాళ్లు అనడంలో సందేహం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని సమర్థంగా నిభాయించిన నెహ్రూ దేశంపై చెరిగిపోలేని ముద్ర వేశారు. అంతకుముందు స్వతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నెహ్రూ ఆ తర్వాత స్వతంత్ర భారత తొలి ప్రధానిగా అటు స్వయంత్ర సమరయోధుల ఆశయ సాధనకు, ఇటు దేశ ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ తర్వాత వచ్చిన ప్రధానులకు ఓ బెంచ్ మార్కును సెట్ చేశారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మోడీకి కూడా కొన్ని సవాళ్లున్నాయి. రాజకీయ సవాలుతో పాటు ప్రధానిగా అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని లాఘవంగా నడిపించాల్సిన నేర్పు అవసరమవుతోంది. దేశంలో రాజకీయ పునరేకీకరణ సాధ్యం చేసిన మోడీ ప్రధానిగాను తనకంటే ముందు పనిచేసిన వారు వేసిన బాటను మరింత పటిష్టం చేసుకుంటూ వస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా దేశమే ముందు అని చెబుతున్నారు. పనిలో పనిగా ప్రజాస్వామ్య భారత్కు తొలి నుంచి ఉన్న పునాదుల్ని, మూల సూత్రాల్ని విస్మరించకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానం, దౌత్యం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా నెహ్రూని విమర్శించిన తొలి ప్రధాని సెట్ చేసిన బెంచ్ మార్కుల్ని పాలనాపరంగా గౌరవిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ ప్రజల్ని మెప్పిస్తేనే అధికార పీఠం దక్కుతుంది. ఒక్కసారి పవర్లోకి రావడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో దశాబ్దాల పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగడం, అందులోనూ సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా ఉండడం చిన్న విషయం కానే కాదు. అందులోనూ విభిన్న రాజకీయ పరిస్థితులు, సవాళ్ల మధ్య కూడా విజయపథంలో కొనసాగాలంటే ఆ నేతకు ఏవో ప్రత్యేక లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ లక్షణాలే మోడీని సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఎన్నికైన ప్రధానిని చేయబోతున్నాయి. అసలు మోడీ అధికార ప్రస్థానమే చాలా వింతగా మొదలైంది. ఆ తర్వాత కూడా ప్రతి మలుపులోనూ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ మోడీ అధికారంలో కొనసాగుతూ వచ్చారు. నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వరుసగా 6 ఎన్నికల్లో, అంటే 3 సార్లు అసెంబ్లీ, 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన అనుభవంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అరుదైన నాయకుడిగా కూడా మోడీ గుర్తింపు పొందారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని ప్రజలు చూసే కోణం కూడా మారింది. అవినీతిని, అరాచకత్వాన్ని, కుటుంబ పాలనను, పైరవీరాజును, బుజ్జగింపు రాజకీయాలకు బలమైన ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన మోడీ రేకెత్తించగలిగారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు, అభివృద్ధి రాజకీయాలకు మధ్య బ్యాలెన్స్ తీసుకురాగలిగారు. మోడీ బ్రాండ్ మేనేజ్మెంట్లోనే సక్సెస్ సీక్రెట్ ఉందంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 5 ఏళ్లకు మోడీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. గుజరాత్ సీఎం అయ్యే నాటికి మోడీకి అసలు ఇమేజే లేదు. ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాత్రమే. కానీ 2002లో హిందూ హృదయ సామ్రాట్ అయ్యారు. దీంతో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అనే స్థాయి దాటేసి చాలా పెద్ద హిందుత్వవాదిగా అవతరించారు. మళ్ళీ 2007కు వచ్చేసరికి మోడీ గుజరాత్ను అభివృద్ధి చేసిన సమర్థ పాలకుడిగా బ్రాండ్ని క్రియేట్ చేశారు. ఈ బ్రాండే మరింత పెరిగి గుజరాత్ మోడల్గా దేశమంతా ప్రచారమైంది. ఈ గుజరాత్ మోడల్ ప్రభావం ఎంతగా ఉందంటే అభివృద్ధికి గుజరాత్ను పర్యాయ పదంగా మార్చిన మోడీ ప్రధాని అయితే దేశం కూడా ఖచ్చితంగా మారుతుంది అని మెజారిటీ ప్రజలు నమ్మారు. అదే మోడీ 2019 ఎన్నికల నాటికి దేశాన్ని గర్వపడేలా చేసిన నేతగా రూపాంతరం చెందారు. తర్వాత 2024 ఎన్నికల సమయంలో రాముణ్ణి అయోధ్యకు తెచ్చిన నేతగా బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇలా ప్రతి దశలోనూ విపక్షం పోటీ ఇవ్వలేని స్థాయిలో బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటూ విజయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు మోడీ. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మోడీ సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకుంటూ వచ్చారు. హిందూ హృదయ సామ్రాట్ అనేది గుజరాత్ వరకు సరిపోయింది. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టగానే దేశాన్ని మార్చగల నేతగా అవతరించారు. క్రమంగా వికాస్ పురుష్గా, విశ్వగురువుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ దృక్పథం కార్పొరేటర్లను కూడా మెప్పించింది. సుస్థిర సమగ్ర అభివృద్ధి, పెట్టుబడులకు రెడ్ కార్పెట్, అవినీతికి చెక్ లాంటివి అందరికీ నచ్చాయి. అసలు మోడీ రాజకీయం చేసే తీరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
ఒక్కసారి అనుకున్నారంటే 600 ఆ పనైందాకా నిద్రపోరు మోడీ. అలాగే మోడీ పొలిటికల్ డిక్షనరీలో అసాధ్యం అనే పదానికి చోట్లేదు. ఎంత కష్టమైనా పడి అనుకున్నది సాధించాలనే తపనతో పనిచేస్తారు. తన అంకిత భావంతో కింది నేతలు కార్యకర్తల్లోనూ స్ఫూర్తిని ఇస్తూ వారి నుంచి కూడా అత్యుత్తమ పనితీరు రాబట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మోడీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన అలవోకుగా తీసుకుంటారు. ఆ లక్షణాల్ని తన బలంగా చెప్పుకుంటారు మోడీ. దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందనే విషయం కూడా ఎవ్వరి ఊహకు అందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు, ఏకంగా 2 సార్లు సాధ్యం చేశారు మోడీ. అంతేకాదు వరుసగా 3వ సారి కూడా మిత్రుల మద్దతుతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా తన పనే పోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారి దిమ్మ తిరిగే జవాబిచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయనకుందే. ఎప్పుడూ గత చరిత్రను గుర్తు చేసుకుంటూ పాత ఘనతలను తలుచుకుంటూ పొంగిపోకపోవడం మోడీ దగ్గరున్న మరొక ప్రత్యేక లక్షణం. ఎంత పెద్ద విజయం సాధించినా, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా వాట్ నెక్స్ట్ అని ఆలోచించడమే మోడీకి తెలుసు. ఏ పరిస్థితుల్లో అయినా విజయం సాధిస్తూనే ఉండాలని, తనతో పాటు తన పార్టీని కూడా విజయపథంలో నడపాలనేది మోడీ సక్సెస్ సీక్రెట్ కావచ్చని అంచనా. అలాగని మోడీకి మైనస్లు లేవని కాదు. మనిషి అన్నాక ఎవరికైనా బలాలతో పాటు బలహీనతలు ఉంటాయి. కానీ బలహీనతల్ని కూడా క్రమంగా బలాలుగా మార్చుకోవడం ఎలాగో మోడీ స్వీయ అనుభవంతో నేర్చుకున్నారు. అందుకోసం సరికొత్త వ్యూహాల అమలుకు, వినూత్న ఆలోచనలు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనకాడరని సహచరులు చెబుతూ ఉంటారు. మోడీ సుదీర్ఘ అధికార జీవితంలో ఎన్నో ఢక్కాముక్కీలు తిన్నారు. వరుస ఎన్నికల విజయాలు ఆయనకంత ఆషామాషిగా రాలేదు. అవినీతి కనిపించని పాలన, జనాన్నాకట్టుకునే ప్రసంగాలు, ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచే వ్యూహాలు, ఇలా మోడీ అమ్ముల పొదిలో చాలా అస్త్రాలున్నాయి. దేశంలో కాంగ్రెస్ ధాటికి తట్టుకోలేక ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం చూస్తున్న బీజేపీకి మోడీ ఆశాకిరణంలా దొరికారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలు అరులు చాస్తున్నాయంటే దానికి మోడీ మ్యాజిక్కే కారణం. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగిన మోడీ ఇప్పుడు పార్టీలో సర్వం సహా ఆధిపత్యాన్ని సంపాదించారు. మరే నేతకు సాధ్యం కాని రీతిలో కొంతవరకు వ్యక్తి పూజా సంస్కృతిని కూడా తీసుకొచ్చారు. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే బీజేపీలో చేరాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనే నిబంధనలకు నీళ్లొదిలారు. ఎవరైనా చేరొచ్చని, బీజేపీ కూడా మిగతా పార్టీలాంటిదేనని లిబరల్ లుక్ ఇచ్చారు. బీజేపీ అంటే పెద్దగా ఆసక్తి లేని వాళ్ళు, అసలు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మోడీని చూసి పార్టీలో చేరుతున్నారని బీజేపీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితే. ఆ స్థాయిలో బీజేపీలో మోడీ హవా నడుస్తోంది. దేశంలో రాజకీయం చేయడం ఒక ఎత్తు అయితే ఎన్నికల రాజకీయం మరో ఎత్తు. చాలా మంది నేతలకు ఈ సూక్ష్మం తెలియకే రాజకీయ తెరపై కొంతకాలం వెలిగి తెరమరుగైపోతున్నారు. కానీ మోడీ మాత్రం ఎన్నికల రాజకీయాల్ని పూర్తి స్థాయిలో అవపోసన పట్టారు. అసలు ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ అని ప్రకటించిన తొలి అగ్రనేత మోడీని అంటే అతిశయోక్తి కానే కాదు. మిగతా నేతల్లా ఎన్నికలప్పుడే వాటి గురించి ఆలోచించే నేత కాదు మోడీ. అనుక్షణం ఎన్నికల చుట్టే ఆయన ఆలోచనలు తిరుగుతాయి. ప్రధానిగా లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే చాలనుకునే వ్యక్తి కూడా కాదు. లోక్సభ ఎన్నికల్లో విజయం దక్కింది, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదాం అని కూడా మోడీ ఆలోచించరు. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించే కాకుండా జరగబోయే ఎన్నికల గురించి కూడా ఆలోచించడం ఆయన నైజం. ఆయన స్పెషాలిటీ ఏమిటంటే ఆయన ఎన్నికలు ఎట్లా గెలవాలో ఆయనకి తెలుసు. ఏమిటంటే క్యాడర్ మొబిలైజ్ చేయడం, ప్రతి బూత్లోని ఇంతమంది క్యాడర్ పెట్టడం, ఎన్నికలు వచ్చే ముందు నుంచి పార్టీని మొబిలైజ్ చేయడం అనేది అదొక భాగం. బట్ పర్సనల్గా చూస్తే ఆయన స్పెషాలిటీ ఏమిటంటే ఆయన కెరిస్మా ఒకటి, రెండోది ఏమిటంటే ఆయన హిందీలో ఆయన ఏదైతే ప్రసంగాలు చేస్తాడో అది చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆయన అసలు ఒక్కొక్కసారి కాదు, పొలిటికల్ స్పీచెస్ అయితే కాగితం లేకుండానే లేకపోతే టెలిప్రాంప్టర్ లేకుండానే ఆయన చెప్తాడు. అది ప్రజల్ని బాగా ఆకర్షిస్తుంది. అంతకుముందు ఎన్నికలు వస్తే చాలు అన్ని పార్టీలు మాదిరిగానే బీజేపీ కూడా టెన్షన్ పడేదే. పై స్థాయి నేతలకు తగ్గట్టుగానే కింది స్థాయిలో కార్యకర్తలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండేవారు. కానీ మోడీ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మిగతా పార్టీలకు భిన్నంగా ఎన్నికలొస్తే బీజేపీ మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు సరికొత్త వ్యూహరచన కనిపిస్తోంది. దీనికి మోడీ ఇచ్చిన స్ఫూర్తి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల్ని పండగలా సెలబ్రేట్ చేసుకుని ప్రజల ఆశీర్వాదం తీసుకునే అద్భుత అవకాశంగా చూడాలనే మోడీ సరికొత్త థియరీ ఎన్నికల విషయంలో బీజేపీ దృక్పథాన్నే మొత్తంగా మార్చేసింది.
అప్పటి నుంచి ఆ పార్టీకి ఎప్పుడూ ఊహించని ఫలితాలు చాలా అలవోకగా వస్తున్నాయి. కొన్నిసార్లు బీజేపీ సాధిస్తున్న ఫలితాలని చూసి ప్రత్యర్థులు కూడా ఏదో జరిగిందని అనుమానించే పరిస్థితే. కొందరు ప్రత్యర్థులు బీజేపీ గెలుపు సూత్రాల్ని కొంతవరకు అర్థం చేసుకున్నా ఇంతవరకు ఎవరూ పూర్తి స్థాయిలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ఎన్నికల పద్మ వ్యూహాన్ని ఛేదించలేకపోయారు. ఎన్నికల విషయంలో మోడీ పనితీరు, ఆలోచన పద్ధతి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన సుదీర్ఘ రాజకీయాన్ని పరిశీలించాల్సిన పని లేదు. గత 2 ఏళ్ల కాలంలో ఆయన వ్యవహార శైలి చూస్తే సరిపోతుంది. 2024 లోక్సభ ఎన్నికల్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ ఎన్నికల్లో మిత్రులతో కలిసి మోడీ విజయం సాధించారు. హ్యాట్రిక్ పీఎం అనే ట్యాగ్ వచ్చినా ఆయన ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు. ఆ ఎన్నికల తర్వాత కొన్ని నెలల వ్యవధిలో వచ్చిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు ముందు నుంచే వ్యూహరచన చేశారు. ఎన్నికలు రాగానే ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి అనుకున్న ఫలితం సాధించారు. అక్కడితో ఆగితే ఆయన మోడీ ఎందుకవుతారు? అసలు ఎన్ని విజయాలు సాధించినా తృప్తి పడ్డం మోడీకి ఇష్టం ఉండదు. రాజకీయ నేతగా ఒక్క గెలుపుతోనూ కొన్ని విజయాలతోనూ సంతృప్తి చెందితే ఇక భవిష్యత్తు ఉండదనేది ఆయనగా పెట్టుకున్న రాజకీయ సూత్రం. దేశంలోనే అత్యంత విజయవంతమైన నేతగా ఉన్నా కూడా మోడీ తాను పెట్టుకున్న సూత్రాల విషయంలో రాజీ పడరు. ఓవైపు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే మరోవైపు వ్యక్తిగతంగా తన రాజకీయ సూత్రాల్ని కూడా మేళవించి ఎన్నికల్లో ప్రయోగించడం మోడీకి అలవాటు. ఎన్నికల ప్రచారం విషయంలో మోడీకి విసుగులేదు, అలుపు రాదు. తాను ప్రచారం చేసే రాష్ట్రంలో బీజేపీ గెలుపు అవకాశాలు, పార్టీ అస్తిత్వం ఇవేవి ఆయన అసలు పట్టించుకోరు. ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా బీజేపీ జెండా ఎగిరేలా చేయడానికి తనకు చేతనైంత పని చేయాలనే ఏకైక టార్గెట్తో మోడీ పనిచేస్తారు. ఎన్నికల ప్రచారం అంటే మూస పద్ధతుల్లో కాకుండా రాష్ట్రాన్ని బట్టి, అక్కడి ప్రజల ఆలోచన తీరును బట్టి శైలి మార్చుకోవాలని ఆయన సూచిస్తారు. స్వయంగా పాటిస్తారు కూడా. బీజేపీ ఎంత ప్రచారం చేసినా దక్షిణాదిలో అనుకున్న ఫలితాలు రావడం లేదన్న ఆ పార్టీ నేతల మాటల్ని ఆయన లైట్ తీసుకుంటారు. గెలిచేదాకా ప్రచారం చేస్తూనే ఉండాలంటారు. ఆ పట్టుదలతోనే గతంలో బీజేపీ గెలవని ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లో గెలిచిందనేది మోడీ నమ్మకం. ఇప్పటి వరకు కాషాయ పార్టీ ఖాతా తెరవని రాష్ట్రాల్లో ఇదే సూత్రం అమలు చేయాలనేది మోడీ వ్యూహం. ఇక్కడ కేవలం వ్యూహరచన చేయడమే కాదు, ఆ వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలోనూ ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న మోడీ ఆ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూనే వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్లోనూ ప్రచారానికి వెళ్లారు. అలా చూసుకుంటే ఎన్నికల ప్రచారం విషయంలో మోడీ అందరికంటే ముందుంటారని చెప్పాలి. మోడీ ఎన్నికల ప్రచారం కూడా భిన్నంగానే ఉంటుంది. ఏదో ప్రచారం చేశామంటే చేశాం, అంతటితో నా పని అయిపోయింది అనుకునే సగటు నేత కాదు మోడీ. తన ప్రచారానికి ఎంత ఫలితం వచ్చిందో తనకు తానుగా బేరేజు వేసుకుంటారు. పార్టీలో తనను అడిగేవారు ఎవరూ లేకపోయినా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకునేలా పనిచేయాలి అంటారు మోడీ. ఈ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తారు కాబట్టి మోడీ రోడ్ షోలు, సభలు చాలా వరకు విజయవంతమవుతాయి. దేశంలో ఎక్కువ మంది జనం మోడీతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. భిన్న అభిప్రాయాలున్నా, భిన్నమైన రాజకీయ పార్టీల సానుభూతి పరులుగా ఉన్నా ఏ సందర్భంలో అయినా మోడీతో కనెక్ట్ అవుతున్నారు. మార్కెటింగ్లో కీలకంగా భావించే పబ్లిక్ రిలేషన్ అనే పాయింట్ను మోడీ ప్రభావశీలంగా ఉపయోగిస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. మెజారిటీ ప్రజలతో మోడీ నేరుగా సంబంధం పెట్టుకున్నారు. మోడీ మన మనిషి అని చాలా మంది అనుకునేలా చేసుకుంటున్నారు. జనంతో మోడీకున్న ఈ కనెక్షన్, సిద్ధాంతాలు, భావజాలాలు పార్టీలకు అతీతంగా పనిచేస్తోందని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ బలమైన బంధమే మోడీని విజేతగా నిలబెడుతోంది. అన్నింటికీ మించి అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోని అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన మోడీ ప్రస్థానంపై దేశ ప్రజలందరికీ గౌరవం ఉండడం కూడా ఆయనకు కలిసొస్తోంది.